ఈరోజు పార్లమెంట్లో ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది దీనికి సంబంధించి. ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టులని వీళ్ళందరినీ నుంచోబెట్టి నిజానికి అటవీ ప్రాంతాలలో విపరీతంగా సైన్యాన్ని మోహరించారు, క్యాంపులు పెట్టారు. ఆ క్యాంపులు కాన్సన్ట్రేషన్ క్యాంపులుగా మారినాయి. జనాలను విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. ఈ దాడులు చేయటము, చంపేయటము దొరికితే అంటే ఇప్పుడు అరెస్ట్ అయితే గతంలో కోర్టుకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కోర్టులను బాయ్కాట్ చేశారు. అదృశ్యం అవడం అంటే తీసుకెళ్ళి ఎక్కడో చోట ఎన్కౌంటర్ మరొకటో చేసి తీసేయటమే. ఇలా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెరేడ్ పెడతారు. రేపు అరెస్ట్ అయిన వాళ్ళని సరెండర్ చూపించారు. వాళ్ళకి ఆప్షన్ ఒకటే, కేసులు పెట్టి జైలుకి పంపలా వాళ్ళని. సరెండర్ అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్తారు. సరెండర్ అవుతారా లేకపోతే ఎన్కౌంటర్ అవుతారా తేల్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. రేపు మార్చి 31 ఆపరేషన్ కగార్ ముగింపు. అసలు విజయం సాధించిందా గవర్నమెంట్, ప్రభుత్వం అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రేపు మార్చి 31న ఆపరేషన్ కగార్ ముగింపు. సార్, ప్రభుత్వం విజయం సాధించినట్ట లేదా? విజయం సాధించాను అని ప్రభుత్వం అనుకుంటోంది. అందరినీ బయటకు తీసుకొచ్చేసాను. దాదాపుగా కేంద్ర కమిటీ సరెండర్ అయిపోయింది. మల్లోజుల వేణుగోపాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు సరెండర్ అయినటువంటి, ఈరోజు ఏపీలో చెల్లూరు నారాయణ అనేటువంటి వ్యక్తి సరెండర్ అయ్యాడు. ఆయన కూడా ఆయుధాలతోనే వచ్చి సరెండర్ అయ్యాడు. అవును. కాబట్టి ముగింపు అయిపోయింది అని ఒక నిర్ధారణకు వచ్చి ఈరోజు పార్లమెంట్లో ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది దీనికి సంబంధించి. దాంతోపాటు ఒక విజయోత్సవ వేడుక నిర్వహించాలి అనేటువంటి ప్లాన్లో కూడా ఉన్నారు వాళ్ళు. ఢిల్లీ లెవెల్లోనే ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టులని వీళ్ళందరినీ నుంచోబెట్టి ఈ గడువు తీరిన తర్వాత వీళ్ళందరినీ ఇళ్ళకి పంపిస్తారు. ఇప్పటివరకు సరెండర్ అయిన వాళ్ళు ఎవరిని ఇళ్ళకి పంపలేదు, అతి కొద్ది మందిని తప్ప. మిగిలిన వాళ్ళందరూ హోల్డ్ అయ్యి ఉన్నారు వాళ్ళ శిబిరాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శన పెడతారు. ఢిల్లీలో ప్రదర్శన పెట్టి ఇంతమంది లొంగిపోయారు, ఇన్ని ఆయుధాలు వచ్చినాయి కాబట్టి మేము మావోయిజాన్ని అరికాలితో రాచి అవతల బారేసాం అనే లెవెల్లో చెప్తారు. అది చెప్పుకోవడానికి ఇదంతా జరుగుతోంది అనేది ఒక వాస్తవం. నిజానికి అటవీ ప్రాంతాలలో విపరీతంగా సైన్యాన్ని మోహరించారు, క్యాంపులు పెట్టారు. ఆ క్యాంపులు కాన్సన్ట్రేషన్ క్యాంపులుగా మారినాయి. జనాలను విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే, అడవుల్లోకి ప్రవేశించేటువంటి మైనింగ్ మాఫియా, మైనింగ్ కోసం అడవుల్లోకి ప్రవేశించేటువంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ గొడవలన్నీ చేస్తున్నారు వీళ్ళు. అంటే మావోయిస్టుల్ని అని కాదు, ఇక్కడ ఉద్యమాలని నిర్మూలిస్తాము, ఉద్యమకారులు మీ కంపెనీలకి ఇబ్బందికరంగా మారకుండా మేము చూసుకుంటామని వాళ్ళు కార్పొరేట్లకి హామీలు ఇస్తున్నారు. ఆ హామీలు నెరవేర్చడం కోసం ఈ దాడులు చేస్తున్నారు. ఓకే. ఈ దాడులు చేయటము, చంపేయటము దొరికితే అంటే ఇప్పుడు అరెస్ట్ అయితే గతంలో కోర్టుకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కోర్టులను బాయ్కాట్ చేశారు. ఎవరు? ప్రభుత్వమే. ప్రభుత్వం కోర్టులని బైపాస్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళని ఒకటే అడుగుతోంది, నువ్వు లొంగిపోతావా, అదృశ్యం అవుతావా అని. అదృశ్యం అవడం అంటే తీసుకెళ్ళి ఎక్కడో చోట ఎన్కౌంటర్ మరొకటో చేసి తీసేయటమే. కాబట్టి నీ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు అరెస్ట్ అయిన ప్రతివాడిని. ఇప్పుడు దేవ్జీ గారు కూడా నేను అరెస్ట్ అయ్యానని చెప్తున్నాడు. ఆయన నిజమే, ఆయన ఎక్కడో అరెస్ట్ అయ్యాడు, తీసుకొచ్చారు. ఆయనతో పాటు ఇంకో నలుగురిని పోగేశారు, అందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టారు. ప్రతి వాళ్ళు ఒక భిన్నమైనటువంటి నేపథ్యాల్లో అరెస్ట్ అయ్యారు. ఇలా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెరేడ్ పెడతారు. రేపు అరెస్ట్ అయిన వాళ్ళని సరెండర్ చూపించారు. వాళ్ళకి ఆప్షన్ ఒకటే, కేసులు పెట్టి జైలుకి పంపలా వాళ్ళని. సరెండర్ అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్తారు. సరెండర్ అవుతారా లేకపోతే ఎన్కౌంటర్ అవుతారా తేల్చుకోండి. సరే, ఎవరికైనా ఉండాలి, ఏదో చేయాలి అనేటువంటి ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి, నిష్కామ కర్మ యోగులు కాదు కాబట్టి వాళ్ళు సెకండ్నే యాప్ చేసుకున్నారు. మేము ప్రజా జీవితంలో ఉంటాము అన్న పద్ధతిలో లీగలైజ్ అవుతాము అని చెప్పారు. ఈ లీగలైజ్ అవటము అనే పేరుతో కూడా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి బయట. ఈ లీగలైజ్ అయితే ఆ సంస్థల్లో పనిచేస్తారా వీళ్ళంటే కాదు, ఇంకేదో రాజకీయాలు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి.
ఏది ఏమైనా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేయండి అని అడుగుతున్నారు ఆయుధాలు వదిలిపెట్టేసి. ఈ లొంగిపోయిన వాళ్ళందరినీ అంటే లొంగుబాటు అనేది వాళ్ళ స్వచ్ఛందం కాదు, వీళ్ళు బలవంతంగా లొంగ తీసిన వాళ్ళు. వీళ్ళందరితో అక్కడ ఒక పెరేడ్ పెట్టబోతున్నారు ఢిల్లీలో. పెరేడ్ పెట్టి ఆపరేషన్ కగార్ని సక్సెస్ఫుల్గా ముగించాం మేమని ప్రకటిస్తారు. కానీ ఇక్కడ జనాల్లో సమస్యలు యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాయిగా. అవును. మావోయిస్ట్ పార్టీలో నాయకత్వం మొత్తం మీరు సరెండర్ చేసుకున్నారు, ఆ పార్టీని కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు, మీ కనుసన్నల్లో ఉంది. ఇప్పుడు అది చిన్న పార్టీగా మారిపోతుంది, ఇబ్బందులు ఉన్నాయి, వాటి వాస్తవమే. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జనాల్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి జనం తిరుగుబాటు చేస్తారు. మావోయిస్టులతో సంబంధం లేకుండా ఏ సమస్యలు ఉన్నాయి, కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో జనాల భూములు లాక్కుంటున్నారు, ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో. ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో భూములు కోల్పోయిన వాళ్ళు నెమ్మదిగా నిర్వాసితులుగాను, ఆ తర్వాత ముష్టి వాళ్ళుగాను మారుతారు. కాబట్టి అభివృద్ధి అనే పేరుతో ప్రజల్ని ముష్టివాళ్ళం చేస్తున్నారు మీరు. అందుకని మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మా జీవితాలను మెరుగుపరుచుకుంటామని జనాలు రోడ్డు మీదకి రావచ్చు. అప్పుడు యుద్ధం అయిపోయింది కదా, ఆపరేషన్ కగార్ అయిపోయింది కదా, మావోయిస్టులు లేరు కదా అంటే కుదరదు. ఇప్పుడు మావోయిస్టులు ఉన్నా లేకపోయినా జనాల్లో సమస్య ఉంటే వాళ్ళంతటా వాళ్ళే రోడ్ల మీదకి వస్తారు, మావోయిస్టులు కాదు. కాబట్టి మావోయిజం లేకపోయినా కానీ దేశంలో తిరుగుబాట్లు ఉంటాయి. అయితే వీళ్ళు కార్పొరేట్ కంపెనీలకి ఆ రోజుల్లో 94లో కార్పొరేటీకరణ ఈ దేశంలో మొదలైన రోజు కార్పొరేట్లకు ఇచ్చిన ప్రధానమైన హామీ ఏంటంటే మీకు ఎవరు నిరసన తెలియజేయరు, ఇక్కడ ఎర్ర జెండాలు ఈ గొడవ అంతా లేకుండా మేము చూసుకుంటామని చెప్పారు. ఆ మేరకు చూసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంది, వీళ్ళు చూసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు కూడా యాజ్ పీజ్గా. కాబట్టి ఇలాంటి కండిషన్ ఉంది. ఈ పరిస్థితుల్లో జనాలు విపరీతంగా సఫర్ అవుతున్నారు. ఉపాధులు లేవు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. రెండో వైపు ఆస్తి హక్కు లేకుండా పోతోంది. సొంత ఆస్తులు ఎవరికీ ఉంచట్లేదు, ఏదో పేరుతో భూములు లాగేసుకుని కార్పొరేట్లకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఆస్తి హక్కు దెబ్బతింది, జీవించే హక్కు దెబ్బతింది. ఇన్ని గోళాల మధ్య ఈ దేశంలో ఏమిటి పరిస్థితి అనేది జనాల్లో ఉంది. ఆ ఉన్న వాళ్ళందరూ రేపు పొద్దున ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలకి దిగరని గ్యారంటీ లేదు. అప్పుడు వాళ్ళతో పాటు మావోయిస్టులు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ వాళ్ళు నీకు వ్యతిరేకంగా నిలబడతారు. నువ్వు ఏ మేరకు ప్రెజర్ పెడితే ఆ మేరకు. అందుకని మావోయిస్ట్ పార్టీని నిర్మూలించేసి, లేకపోతే మావోయిస్టుల్లో కొంతమందిని సరెండర్ చేసేసుకుని ఈ దేశంలో ఉద్యమాలని రబ్బర్తో చెరిపేశానంటే కుదరదు. ఉద్యమాలు ఉంటాయి, వాటి పద్ధతిలో అవి ఉంటాయి, వాటికి ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్లో అవి ఉంటాయి. అంతే తప్ప ఇక్కడ ఇలాగే ఉండాలనేటువంటిది ఏది లేదు, ఒక నెరేటివ్ లేదు. అనేక నెరేటివ్స్ కల్పించబడి ఉన్నటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. సో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అయిపోయింది, క్లోజ్ అని వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఆ బిల్డ్ చేస్తున్నటువంటి నెరేటివ్ మాత్రమే మనకు కనిపిస్తోంది, అది నిజం కాదు. జనం వాళ్ళ సమస్యలతో ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. మావోయిస్ట్ పార్టీ ఉంటే ఉంటుంది, లేకపోతే లేకపోతుంది, కానీ జనం ఉన్నారు, సమస్యలు ఉన్నాయి. కానీ మావోయిస్ట్ పార్టీ నిర్మూలన కూడా వాళ్ళ గొప్పతనం అని నేను అనుకోవడం లేదు. ప్రభుత్వం ఏదో సైన్యాన్ని మోహరించింది, కంట్రోల్ చేసింది అనేది కాదు. వీళ్ళ అంతర్గత సమస్యలు కూడా 100 ఉన్నాయి. అందుకని అవతలవాడి గొప్పతనం కాదు, మన గొప్పతనం కూడా చాలా ఉంది. మనలో అనేక తప్పులు ఉన్నాయి, మనం తప్పుడు అవగాహనలు ఉన్నాయి, రాంగ్ నోషన్స్తో మనం చాలామందిని వదిలిపెట్టేసుకున్నాం. మన మిత్రుల్ని కూడా మనం ఎవరితో కలిసి ప్రయాణించాలో వాళ్ళని పక్కన పెట్టేశాం. అందుకని ఇవన్నీ నష్టాలే. తన్ని తాను లీగల్గా ఎలా నిలబెట్టుకోవాలి అనేది కూడా పార్టీకి అర్థం కాని ఒక పరిస్థితి ఆ రోజున. ఈ రోజున కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి అర్థమవుతుంది పరిస్థితి ఏంటనేది. సో ఇప్పటికీ కూడా దానికి ఒక లైఫ్ ఉంది, మూమెంట్కి ఒక లైఫ్ ఉంది. రేపు పొద్దున ప్రజల చైతన్యం తిరిగి మొదలై తాను నాయకుడిగా ఎమర్జ్ కావాల్సి వస్తే ఈ పార్టీ ఎమర్జ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిలబడతారు బలంగానే. సో ఒక రకంగా ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా ఉద్యమాలు ఉంటాయి. జనం వాళ్ళ సమస్యల మీద రోడ్ల మీదకి వస్తారు, యుద్ధం చేస్తారు. కాకపోతే టెక్నికల్గా మిలిటరీ విజయం సాధించింది వీళ్ళందరినీ సరెండర్ చేసి. మావోయిస్టులు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు అడవుల్లో, 31 దాటిన తర్వాత కూడా ఉంటారు. గణపతి గారు ఇంకా బయటికి రాలేదు, ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడుంటాడు అనేది కూడా వీళ్ళకి తెలియదు. దానికి సంబంధించిన ఏ రకమైన ట్రాకింగ్ మెకానిజం వీళ్ళ దగ్గర లేదు.
రెండోది వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనడానికి గత 20 రోజుల నుంచి ఆ డ్రామా ఆడుతున్నారు. నేపాల్లో ఉన్నాడు వస్తాడు, ఆయన నేపాల్లో ఉన్నాడా లేడా అనేది కూడా వీళ్ళ దగ్గర క్లియర్ పిక్చర్ లేదు. అంటే ఇది రహస్య పార్టీ కాబట్టి ఆయన ఆనుపానులు ఒకళ్ళకి ఇద్దరికి తప్ప తెలిసే అవకాశం లేదు. ఆ తెలిసిన వాళ్ళల్లో ఒక ఆయన మన కళ్ళ ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు, కేశవరావు గారు. కేశవరావు గారు చనిపోయిన తర్వాత ఆ లింక్ కట్ అయిపోయి ఉండొచ్చు కూడా. అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన వస్తాడో రాడో తెలియదు, రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఇంకొన్ని అంటే రేపు 31st నుంచి సార్ మావోయిస్టుల ఉద్యమాలు ఆగిపోతాయి అంటారా సార్? ఏమీ ఉండదండి, వాళ్ళ పొలిటికల్ లెక్కలో అయిపోయిందని చెప్తున్నారు. మూమెంట్ జరుగుతూనే ఉంటుంది. మూమెంట్ సరెండర్ అయ్యేవాళ్ళు సరెండర్ అవుతూనే ఉంటారు, జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. వెంగళరావు గారు కూడా ఆ రోజుల్లో అదే చెప్పాడు, అయిపోయిందని. అయిపోయిందని ఆయన చెప్పిన 3 నెలల్లో అద్భుతమైన సభలు నిర్వహించారు వీళ్ళు. ఇవన్నీ అయ్యే పని కాదు. వెంగళరావు గారు ఏ అనుభవం పొందాడో ఇప్పుడు అమిత్ షా గారు కూడా అదే అనుభవం పొందబోతున్నాడు. అంతకుమించి వేరే ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.